అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా మన ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి, ఉమ్మ నీరు గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఉమ్మ నీరు అనేది నార్మల్గా ఎంత ఉండాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి అసలు ఉమ్మ నీరు అంటే ఏంటి అంటే కడుపులో ఉన్న బేబీని ఒక ప్రొటెక్షన్ లాగా కాపాడుతూ ఉండేది ఉమ్మ నీరు అన్నమాట. సో బయటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా బేబీ వరకు చేరకుండా సో ఈ ఉమ్మ నీరు అనేది ఒక కుషన్ లాగా పనిచేస్తుంది. అందుకే మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఉమ్మ నీరు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ఉమ్మ నీరు అనేది ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే 2వ వార ప్రెగ్నెన్సీ నుంచి సో ఈ ఉమ్మ నీరు అనేది అయితే మొదలవడం జరుగుతుందన్నమాట. సో ఇది నార్మల్గా ఉండకపోతే ఒకవేళ తగ్గినా పెరిగినా చాలా ప్రమాదాలు అయితే ఉంటాయి. ఇక నార్మల్గా ఉమ్మ నీరు అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎంత ఉండాలి అని అంటే సో మనకి 8 నుంచి 18 సెంటీమీటర్లు కనుక ఉమ్మ నీరు ఉంటే ఇది నార్మల్ రేంజ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఇలా ఉంటేనే బేబీ ఎదుగుదల అనేది మంచిగా ఉంటుందని అర్థం అన్నమాట. ఒకవేళ ఈ ఉమ్మ నీరు అనేది కొన్ని సందర్భాలలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అయితే 8 సెంటీమీటర్ల నుంచి 5 సెంటీమీటర్స్ వరకు కనుక ఉమ్మ నీరు ఉంటే కొన్ని జాగ్రత్తలు, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల డెఫినెట్లీ ఉమ్మ నీరు అయితే పెంచుకోగలుగుతారు. ఒకవేళ 5 సెంటీమీటర్స్ కంటే తక్కువగా ఉంటే దానిని ఒలిగోహైడ్రామియస్ అంటారన్నమాట. ఇది చాలా ప్రమాదం ఇంతకంటే తక్కువగా ఉంటే. అందుకనే మీ ఉమ్మ నీరు మంచిగా ఉండాలి మొదటి నుంచి అంటే వాటర్ అయితే ఎక్కువగా తాగుతూ ఉండాలి. లిక్విడ్కి సంబంధించిన ప్రతి ఫ్రూట్స్కి సంబంధించిన ప్రతివి కూడా మీరు ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చుకోవడం తప్పనిసరిగా చేయాలన్నమాట. అయితే కొన్ని సందర్భాలలో 18 సెంటీమీటర్స్ కంటే కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అయితే 18 సెంటీమీటర్స్ నుంచి 24 సెంటీమీటర్లు కనుక మధ్యలో ఉమ్మ నీరు ఉంటే సో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే 24 సెంటీమీటర్స్ కంటే మరీ పెరిగితే మాత్రం దాన్ని పాలిహైడ్రామియస్ అంటారన్నమాట. సో ఇది కూడా ప్రమాదంగానే చెప్పుకోవచ్చు అన్నమాట. సో మనకి నార్మల్ రేంజ్ వచ్చేసి 8 సెంటీమీటర్స్ నుంచి 18 సెంటీమీటర్ల మధ్యలో ఉంటే ఇది నార్మల్ రేంజ్గా పరిగణించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ఉమ్మ నీరు యొక్క నార్మల్ రేంజ్ అనేది. ఇక నేను మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.